చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. ఆధ్యాత్మిక ఆత్మీయులారా, జ్యోతి స్వరూపులారా, వైకుంఠ చతుర్దశి ఈనాటి ప్రత్యేకత. వైకుంఠాన్ని విడిచిన ఆ శ్రీమన్నారాయణమూర్తి కాశీనగరంలో విశ్వనాథుడిని సేవించే నిమిత్తమై ఈరోజు వేంచేపు చేస్తాడు అని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది. కార్తీక పురాణం 2 పురాణాల కలయిక. పద్మపురాణం, స్కాంద పురాణం, అందులోని కథలు కలిపితే కార్తీక పురాణం ఉపపురాణం అవుతుంది. ఈ 30 అధ్యాయాలలో ఈ పురాణం మనకు చెప్పే అంశం ఒక్కటే. అన్ని కథలు కూడా చెప్పే సారాంశం ఒక్కటే. కొండ అద్దమందు అన్నట్లు ఆ ఒక్కటి ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ కాస్త చిక్కన అవుతే భక్తిగా మారుతుంది. మీరు చేసే పనిపైన శ్రద్ధ చూపితే అది భక్తి అవుతుంది. భక్తిని చూచి పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. కార్తీక మాసంలో 3 నామాల వాడిని సేవించే నిమిత్తమై మీరంతా ఇక్కడికి వేంచేపు చేస్తే ఆ 3 నామాలు నిలువుగా ఉండేవా అడ్డంగా ఉండేవా అనే భేదం లేకుండా కార్తీక మాసం హరిహర మాసం కనుక ఈ వేదిక పైన గోదా రంగనాథుల కళ్యాణం మహోత్సవంగా